హలో అండి. ఈ వీడియోలో 'లాయర్స్ ఇన్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన జియాన్‌కి నిజం తెలిసిపోతుంది కదా! జోయు ఎవరో కాదు రానే అని చెప్పి. అప్పుడే లోపలికి ఎవరో వస్తున్నారన్నట్టు తను అబ్జర్వ్ చేస్తే వెంటనే లైట్స్ ఆఫ్ చేసి ఒక పక్కగా వెళ్ళి డెస్క్ వెనకాల దాక్కుంటుందనమాట. వస్తుంది ఎవరో కాదు. లీ వచ్చేసి అక్కడ స్వీపింగ్ చేసే ఒక వుమెన్ ఇంకా వేరే అతను ముగ్గురు వస్తూ ఉంటారు. లీ ఏం చేస్తాడంటే ఆ వుమెన్‌ని తనతో పాటు ఆ క్యాబిన్‌కి తీసుకెళ్తాడనమాట తన క్యాబిన్‌కి. లోపల ఏం జరుగుతుంది? వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి జియాంగ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి ఈవో వచ్చేసి జియాంగ్ చేయి పట్టుకొని తన క్యాబిన్‌కి తీసుకెళ్ళి డోర్ ఏసేస్తాడనమాట. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి. తనేమంటుందంటే, "నాకు తెలిసిపోయింది మీరు యూ కాదు రాన్ అని చెప్పేసి. ఇదే కదా మీ సీక్రెట్ నా దగ్గర చెప్పకూడదని చెప్పేసి చాలా కంగారు పడుతున్నారు" అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట. అది చెప్పే లోపే అప్పుడే తనకొక కాలొస్తుంది మన యూకి. అదేంటంటే వాళ్ళ నాన్నగారు గ్రాండ్ ఫాదర్‌ని చంపేశారు కదా! దాని గురించే మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు అన్నట్టు కాలొస్తుందనమాట. యూ ఆ మాట చెప్పగానే పరిగెత్తుకుంటే ఇక హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతాడు. యూతో పాటు జియాంగ్ కూడా హాస్పిటల్‌కి వెళ్తుంది. మీ నాన్నగారు కూడా ఉన్నారు హాస్పిటల్‌లో. మీ తాతగారు చనిపోయేప్పుడు. మీరు సిటీలో లేరని చెప్పేసి ఇక నేనే కన్సెంట్ ఇచ్చేసాను అన్నట్టు డాక్టర్ చెప్తాడనమాట యూతోటి. వాళ్ళ తాతగారు ఉన్న రూమ్ లోపలికి వెళ్ళి అది చూస్తూ వాళ్ళ తాతగారిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు పాపం. చాలా బాధపడుతూ ఉంటాడు పాపం వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు కాబట్టి. ఆ రోజు ఈవినింగ్ వర్షం పడుతున్నా కూడా వర్షంలో అలాగే నడుచుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడే జియాంగ్ ఇది అబ్జర్వ్ చేసి అంబ్రెల్లా తీసుకొని రానని చెప్పి గట్టిగా అరిచి తన దగ్గరికి వెళ్లి తనకు కూడా అంబ్రెల్లా పెడుతుంది. సో, వెళ్లి హగ్ చేసుకుంటుందనమాట బాధలో ఉన్నాడు కాబట్టి. మన యూ ఏమో అస్సలు అనుకోలేదు తాతగారు ఇలా సడెన్‌గా చనిపోతారని చెప్పేసి. నిజం కూడా చెప్పలేదు నేనే రానని చెప్పేసి తాతగారికి అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో, అప్పుడు ఇక జియాంగ్‌కి కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే నేను అనుకుంది కరెక్టే అనమాట ఇతను రానేనా అని చెప్పి. లాస్ట్ మినిట్‌లో కూడా చెప్పలేకపోయాను. లేకపోయుంటే తాతగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే జియాంగ్ ఇలా చెప్తుంది. "మీరేం వర్రీ అవ్వద్దు. తాతగారికి ఆల్రెడీ నిజం తెలుసని" చెప్పి. "అదేంటి నీకెలా తెలుసు?" అంటే, "సిస్టర్ ఇది ఈ కీ చైన్ నాకిచ్చారు. మీ గ్రాండ్ ఫాదర్ రూమ్‌లోది. ఇక్కడ చూసావా? ఇంకా రాన్ పేరు, ఇంకా నా పేరు దీని మీద మార్క్ చేసి చెక్కారు. దాని అర్థం ఏంటి? నువ్వు రానని తెలిసే కదా ఇలా చేశారు. నువ్వేం వర్రీ అవ్వకు తాతగారికి నిజం తెలిసిపోయిందిలే" అన్నట్టు తను చెప్తుంది. అప్పుడు ఇక యూ కొంచెం హ్యాపీగా తన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడనమాట. నెక్స్ట్ డే వచ్చేసి యూ వాళ్ళ నాన్నగారు ఆ మౌంటైన్ దగ్గర మళ్ళీ యూని మీట్ అవుతారనమాట. యూ ఇలా క్వెషన్ చేస్తాడు. "చూస్తుంటే మీరు సాడ్‌గా లేరే, హ్యాపీగా ఉన్నట్టున్నారే" అన్నట్టు. వాళ్ళ నాన్నగారు, "అదేంటి అలా అంటావు? ఎలాగో ఓల్డ్ పీపుల్ ఎప్పటికైనా చనిపోతారు కదా! అందులో బాధేముంది తెలిసిన విషయమే కదా!" అన్నట్టు అంటారు. పైగా ఇంకొకటేంటంటే మీ గ్రాండ్ ఫాదర్‌కి నేనంటే అస్సలు నచ్చను. తెలుసు కదా! మీ అమ్మగారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటినుండి ఆయన నాతో అసలు మాట్లాడలేదెప్పుడు. నాకు కూడా అంత ర్యాపో లేదు ఆయనతోటి అన్నట్టు చెప్తూ ఉంటాడు. జాంగ్ గ్రూప్‌ని అంటే మా తాతగారు వాళ్ళ కంపెనీని జోహో గ్రూప్‌గా కన్వర్ట్ చేసేసారు కదా! అన్నట్టు వాళ్ళ నాన్నగారిని క్వెషన్ చేస్తాడనమాట వాళ్ళ నాన్నగారు. అందులో ఏముంది నేను చాలా కష్టపడ్డాను. వాళ్ళ కంపెనీ షేర్స్ అనేవన్నీ నేను కొనుక్కున్నాను కాబట్టి ఆ కంపెనీ నా సొంతమైంది. అదేం నేను ఫ్రీగా ఏం చేయలేదు కదా! కష్టపడి దక్కించుకున్నాను కష్టపడి అన్నట్టు చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళ తాతగారు ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళ కంపెనీ అనమాట అది. తినేం చేస్తాడంటే షేర్స్ అన్నీ కొనేసి అది వాళ్ళ ఆ కంపెనీ నేమ్ కూడా వాళ్ళ సర్‌నేమ్ కింద జోహో కింద మార్చుకొని ఆ కంపెనీ ఇక తనదిగా చేసుకుంటాడు. అలాగే నీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఆ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్‌ని విత్‌డ్రా చేసుకున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే దానికి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. ఇంకొకరు రెడీగా ఉన్నారులే మీరేం టెన్షన్ పడకండి అన్నట్టు యూవ్ చెప్తాడనమాట. వాళ్ళ నాన్నగారు సరే అని చెప్పేసి ఇక ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. యూ ఇంటికి వెళ్ళగానే జియాంగ్ యూ కోసం కుక్ చేస్తూ ఉంటుందనమాట. యూ అలా సోఫా మీద పడుకుంటాడు. కుకింగ్ అయిపోయిన తర్వాత తను కూడా వెళ్ళి యూ మీద పడుకుంటుంది. యూ కాసేపు ఆగి నిద్ర లేగానే రెడీగా ఉంది. వచ్చి లంచ్ చేద్దురు గానీ రండని చెప్పేసి తనని కూడా లంచ్‌కి తీసుకువెళ్తుందనమాట. ఇద్దరు ఇక లంచ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. యూకి మళ్ళీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గుర్తొచ్చి సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటే జియాంగ్ ఏమో "ఏం పర్లేదు నేనున్నాను కదా! నేను చూసుకుంటాను" అని చెప్పేసి తనని కొంచెం ఓదారుస్తూ ఉంటుందనమాట. అప్పుడే జియాంగ్‌కి ఒక కాల్ వస్తుంది. అదేంటంటే లీ హాస్పిటల్‌కి వెళ్ళి ఏవో డీఎన్ఏ రిపోర్టులు చేయించాడు అన్నట్టు చెప్పగానే వెంటనే ఫస్ట్ వీళ్ళకి డౌట్ వస్తుందనమాట. అంటే యూ జాంగ్ అని చెప్పి వాళ్ళ నాన్నగారి దగ్గర ప్రూవ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి వెంటనే యూ కంపెనీకి స్టార్ట్ అవుతాడు. జియాంగ్ కూడా వెళ్తుంది యూతో పాటు. వీళ్ళు ఒకవైపు కంపెనీకి అలా రీచ్ అవ్వగానే, ఇంకో పక్క లియో వచ్చేసి క్యాబిన్‌కి వెళ్ళిపోతాడనమాట. యూ వాళ్ళ నాన్నగారి క్యాబిన్‌కి. వీళ్ళు ఫాస్ట్‌గా వెళ్లి అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే లీ కూడా బయటకొచ్చి కోపంగా అరుస్తాడు. "అంతా ముందే ప్లాన్ చేసావనమాట. హెయిర్ కూడా రీప్లేస్ చేసావు. డీఎన్ఏ కూడా మ్యాచ్ అయింది" అన్నట్టు చెప్తాడు. "మరి ఆ మాత్రం చేసుకోలేనా ఏంటి" అన్నట్టు యూ చెప్తాడు.
సో, ఇక లీకి చాలా కోపమొచ్చేసి తన రూమ్‌కి వెళ్లి అన్నీ ఇసిరిసిరి కొడుతుంటాడనమాట. తన ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి. సో, తన క్యాబిన్‌కి వెళ్ళాక జియాంగ్ క్వెషన్ చేస్తుంది. అంటే మొన్న నైట్ లీ ఆ రోజు మిడ్‌నైట్ ఆఫీస్‌కొచ్చింది ఆంటీని తీసుకొని ఇందుకేనా? ఆమెతో హెయిర్ కలెక్ట్ చేయించాడా? అన్నట్టు క్వెషన్ చేస్తే దానికి అవునని చెప్తాడనమాట. అప్పుడే అసిస్టెంట్ చెల్లి లోపలికొచ్చేసి మిమ్మల్ని మీ నాన్నగారు పిలుస్తున్నారని చెప్పేసి చెప్తాడు. వచ్చేసి వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికెళ్తే వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తూ ఉంటాడనమాట. 2 డేస్‌లో నా బర్త్‌డే ఉంది కదా! సో, నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోకూడదనుకుంటున్నాను. ఎలాగో మీ స్టెప్ మామ్ చనిపోయారు కదా! అంటే, అదేముంది చేసుకోండి. చేసుకోకుండా ఉండడానికి మీరేం తప్పు చేయలేదు కదా! అని చెప్పేసి చెప్తాడనమాట. సరే జస్ట్ డిన్నర్ ప్లాన్ చేద్దాం క్లోజ్ వాళ్ళతోటి. జస్ట్ ఒక చిన్న ప్లేస్‌లో అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తే, సరే మీ ఇష్టం అన్నట్టు చెప్పేస్తాడు. తన ఫ్రెండ్ లీ ఉన్నాడు కదా! మన జియాంగ్ ఫ్రెండ్. తనొచ్చేసి లీని ఒక ప్లేస్‌కి పిలుస్తాడనమాట. పిలిచి, "నువ్వు స్క్రమ్ బ్యాక్ టెస్టర్‌గా ఉంటావు కదా! ఒక మంచి ఆఫరొచ్చింది. ఈ ఒక్కసారి చేయొచ్చు కదా!" అంటే, "లేదు, లేదు నేనిది ఆపేసాను. ఇంకొద్దు" అంటే, "ఇదొక్కటి చేయి ప్లీజ్, ప్లీజ్" అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఆల్రెడీ ఆమొస్తుంది కూడా. ఆమెతో నువ్వే మాట్లాడాలి అన్నట్టు ఇక తను వెళ్ళిపోతాడనమాట. ఆమొచ్చి అక్కడ కూర్చోగానే జియాంగ్ ఏం చెప్తుందంటే, "యాక్చువల్లీ ఈ రోల్ నేను ఆపేసాను చేయడం. మీరేమనుకోకుండా ఇంకొకరిని హైర్ చేసుకోరా" అన్నట్టు తను వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కూడా వస్తూ ఉంటాడు. వచ్చేసి జియాంగ్‌ని చూడగానే ఆమేం చెప్తుందంటే వచ్చినామె, "మీకు నా చైనీస్ నేమ్ తెలీదు కదా! నా పేరు కేక్జిన్" అన్నట్టు చెప్తుంది. అప్పుడే ఈమెవరో కాదు వాళ్ళ అమ్మగారే అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఇప్పుడు రానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో, వాళ్ళ నాన్నగారి ఫస్ట్ వైఫ్ తినే. ఓహ్! అవునా అని చెప్పేసి అయితే మీకు కన్ఫర్మ్‌గా హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇద్దరు అక్కడ కూర్చుంటారు. సో, వాళ్ళేంటంటే ఎలా అయినా సరే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా! ఆయన నిజ స్వరూపం కనిపెట్టాలి. అతనే ఏదో చేస్తున్నాడు సంథింగ్. అతని నిజ స్వరూపం కనిపెడదామంటే ఫ్లాస్ ఏం లేకుండా అంతా క్లీన్ హిస్టరీ పెట్టుకున్నాడు. దీంతోనే నీ హెల్ప్ కావాలి అన్నట్టు మన జియాంగ్‌ని హెల్ప్ అడుగుతుంది. జియాంగ్ వచ్చి కొన్ని సజెషన్స్ ఇస్తుందనమాట. 2 డేస్ తర్వాత అతని బర్త్‌డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా! ఒక చిన్న ప్లేస్‌లో డిన్నర్ ప్లాన్ చేశాడని చెప్పాను కదా! అలా డిన్నర్ స్టార్ట్ అయితే కాసేపట్లో వాళ్ళందరూ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు సడెన్‌గా అక్కడికొస్తారనమాట డోర్ ఓపెన్ చేసి. "మా నాన్నగారు చనిపోతే మీరేంటి ఇక్కడ హాయిగా ఇలా డ్రింక్స్ తాగుతున్నారు? మా నాన్నగారిని ఆఖరి చూపు చూసుకోవడానికొచ్చాను" అన్నట్టు తను అడుగుతూ ఉంటుంది. ఇంతలో అందరూ ఎవరు తిను అంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు నా ఫస్ట్ వైఫ్ అన్నట్టు పరిచయం చేస్తాడనమాట. "అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ నాన్నగారు సమాధి దగ్గరికి కదా నువ్వు వెళ్ళాలి" అంటే, "ఆ విషయం నాకు తెలుసులే. నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పాలా" అని చెప్పేసి గ్లాస్‌లో ఉన్న డ్రింక్‌ని కింద పోసి తను వెళ్ళిపోతుంది కోపంగా. ఇక వెళ్ళిపోయిందిలే అని చెప్పేసి అందరూ రిలాక్స్ అవ్వండి. దాని గురించి ఏం ఆలోచించొద్దు. మనం కంటిన్యూ చేద్దామని చెప్పి వాళ్ళు డ్రింకింగ్ కంటిన్యూ చేస్తారనమాట. డోర్ దగ్గర ఏదో గిఫ్ట్ కూడా పెడుతుంది. అది చూసి వెంటనే ఆ గిఫ్ట్ తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇచ్చేస్తారు. ఆ రోజు చాలా కోపంగా ఇంటికి వెళ్తాడనమాట. తనలా వచ్చేసరికి. ఇంటికి వెళ్ళాక వాళ్ళ గ్రూప్ ఫోటోస్ అన్నీ వాళ్ళ ఫస్ట్ వైఫ్‌తో దిగిన గ్రూప్ ఫోటోస్ అన్నీ వాల్ మీద కనిపించేసరికి మెయిడ్‌ని అడుగుతాడు. "ఏంటి ఆ కేక్‌జిన్ ఇంటికొచ్చిందని" చెప్పేసి. "అవును వచ్చింది" అన్నట్టు మెయిడ్ చెప్పగానే కోపంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఆమెను బయట లాగి ఇచ్చేయాలని చెప్పేసి. అప్పుడే కేక్‌జిన్ కూడా స్టెప్స్ దిగుతూ కిందకొస్తూ ఉంటుంది. "అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ ఫోటోస్ అన్నీ నువ్వే పెట్టావా?" అంటే, "అవును నేనే పెట్టాను. మా నాన్నగారి ఫోటోస్ పెట్టాను. మా ఫ్యామిలీ ఫోటోస్ తప్పేముంది? ఇవన్నీ జాంగ్ వాళ్ళకి చెందినవే కదా!" అన్నట్టు తనంటుంది. నా బ్రదర్ ఇంకా వాళ్ళ దగ్గర షేర్స్ అన్నీ తీసుకొని నీదైపోతుందా ఏంటో చెప్పు అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. నీకు ఆల్రెడీ చెప్పాను. ఇదంతా నేను బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం. ఇప్పుడు ఇది జాంగ్‌ది కాదు జోహోది. నేను కష్టపడి చేసుకున్నాను. దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నట్టు చెప్తాడు. ఇంతలో అప్పుడే వాళ్ళ అబ్బాయి వాటర్ గన్ తోటి వాటర్ పోస్తూ ఉంటాడనమాట. సో, ఆ మెయిడ్‌ని వాళ్ళ అబ్బాయిని తీసుకువెళ్ళమని చెప్తుంది. కేక్‌జిన్ వచ్చేసి అబ్బాయిని క్వెషన్ చేస్తుంది. ఇలా ఈ గన్ నీకెవరిచ్చారంటే రానిచ్చాడు అన్నట్టు చెప్తాడు. ఓహ్! రానా? అది కావాలని చెప్పేసి రాన్ అతని మైండ్‌లో ట్రిగ్గర్ అయ్యేలా చేస్తుందనమాట రాన్ గురించి. యాక్సిడెంట్ అతనే చేయించాడు కదా! అందుకే అది ట్రిగ్గర్ అవ్వడం కోసమే ఇదంతా చేస్తుంది. ఆ మాట చెప్పేసి ఏం తెలియనట్టు వెళ్ళిపోతుంది. సో, ఇతని కోపం వచ్చేసి వాళ్ళ ఫాదర్‌కి ఆ గోడ మీద ఉన్న ఫోటోని తీసి కింద పడేసి కాలుతో తొక్కేస్తాడనమాట. నెక్స్ట్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తన డెస్క్‌లో ఏదో ఒకటి కేక్స్‌ని రిలేటెడ్ ఒక ఐటెమ్ ఉంటుందనమాట. చైన్ సంథింగ్ ఏదో. అది చూసి గట్టిగా తన అసిస్టెంట్‌ని అరుస్తాడు. తనెందుకొచ్చిందని చెప్పేసి. "నేను చెప్పాను కదా! ఎవరిని రానివ్వద్దని చెప్పి" అని క్వెషన్ చేస్తే, తను జస్ట్ వచ్చేసి రికార్డింగ్ రూమ్ ఎక్కడ అన్నట్టు అడిగింది. నేను జస్ట్ చెప్పాను అంతే అన్నట్టు తను చెప్తాడు. వెంటనే తన మీద అరవడానికి అక్కడికి వెళ్తాడనమాట. సో, ఇంకో పక్క మన చన్య ఉంటుంది కదా! లైవ్ చేస్తూ ఉంటుంది. లైవ్ చేస్తూ షాట్ రెడీ అయిందంటే లైవ్ ఆఫ్ చేయకుండా ఫోన్ అక్కడే పెట్టి తన రూమ్‌లో బయటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మగారొచ్చారు కదా! సో, ఆమెతో కూడా మాట్లాడుతూ ఉంటుందనమాట. "కేక్‌జిన్‌తో ఎలా ఉన్నారు ఆంటీ" అని చెప్పేసి. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫాదర్ వచ్చేసి కేక్‌జిన్ చేయి పట్టుకొని "ఇక్కడికి నువ్వెందుకొచ్చావు" అని చెప్పేసి పక్కకు తీసుకువెళ్తారు. పక్కకు తీసుకెళ్ళి "అసలు ఎందుకొచ్చావు ఇక్కడికి నువ్వు? నీకేం సంబంధం ఈ కంపెనీకంటే"
అరుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఫోన్స్ తీసి వీడియోస్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట కొంతమంది. "ఏంటి అలా అంటున్నావు? అసలు ఇది మా నాన్నగారికి చెందింది. జాంగ్ వాళ్ళకి చెందింది. మోసం చేసి మా బ్రదర్స్ దగ్గర షేర్స్ అన్నీ దొంగచాటుగా తీసేసుకొని నీ కంపెనీ అని చెప్పుకుంటున్నావా జోహో" అన్నట్టని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందనమాట. అందరూ అలా ఫోన్స్ ఓపెన్ చేసేసరికి దీనికి కోపం వచ్చేసి తన్ని బలవంతంగా ఒక రూమ్‌కి తీసుకువెళ్తాడు. ఏ రూమ్‌లో అయితే చెన్నీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుందో ఆ రూమ్‌కి తీసుకువెళ్తాడు. అక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఆన్‌లో ఉందని చెప్పాను కదా! అది చూసుకోకుండా తనని లోపలికి తీసుకెళ్ళిపోయి కొట్టేస్తాడనమాట. అదంతా లైవ్‌లో కనిపిస్తూ ఉంటుంది అందరికీ. సో, అతను ఎలాంటి వాడో అందరికీ తెలిసేస్తుంది. ఇదంతా మన హీరోయిన్ జియాంగే ప్లాన్ చేసేస్తుందనమాట. ఎలా అయినా అతని నిజ స్వరూపం అందరికీ తెలియాలని చెప్పేసి. సో, ఫైనల్లీ వాళ్ళు అనుకుంది అయింది కదా! ఇంతలో తన అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ లైవ్ జరుగుతుందని చెప్పేసి వెంటనే చెన్నీ ఫోన్ ఆఫ్ చేస్తాడనమాట. "మీరు బయటికి వెళ్దాం పదండి" అని చెప్పేసి యూ వాళ్ళ నాన్నగారిని బయటకి తీసుకెళ్ళిపోతాడు. ఇంకో పక్క జియాంగ్ యూ దగ్గరికి వెళ్లి "మన ప్లాన్ సక్సెస్ అయింది. జస్ట్ ఇక ఔట్‌కమ్ కోసం వెయిట్ చేయడమే" అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.